రెడ్డిగా అభ్యర్థుల తుది జాబితానైతే టీడీపీ ప్రకటించింది. పెండింగ్ లో ఉన్న 9 అసెంబ్లీ అలాగే 4 పార్లమెంటు స్థానాలనైతే వెల్లడించింది. సందిగ్ధంలో ఉన్న చీపురుపల్లి, భీమిలి సహా మిగిలిన స్థానాలకు కూడా అభ్యర్థులను ఖరారు చేసింది. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు భీమిలి నుంచి పోటీ చేయనున్నారు. చీపురుపల్లికి ఆయన పేరు పరిశీలించిన చివరికి గతంలో పోటీ చేసిన భీమిలినే కేటాయించారు. ఇక కదిరి స్థానంలో అభ్యర్థిని టీడీపీ మార్చింది. అక్కడ కందికుంట యశోద పేరునైతే తొలుత ప్రకటించగా ఇప్పుడు ఆ స్థానంలో ఆమె భర్త మాజీ ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్కైతే టికెట్ ఇచ్చింది. ఇక సీనియర్ నేత మాజీ మంత్రి కళా వెంకట్రావు కలిశెట్టి అప్పలనాయుడు ఎచ్చెర్ల స్థానాన్ని ఆశించారు. పొత్తులో భాగంగా ఆ సీటు బీజేపీకి కేటాయించారు. ఇక దీంతో ఆ ఇద్దరు నేతలకు వేరే చోట అవకాశం కల్పించింది. చీపురుపల్లి అభ్యర్థిగా కళా వెంకట్రావు, విజయనగరం లోక్సభకు కలిశెట్టి అప్పలనాయుడుగా పార్టీలో బరిలో నిలిపింది. చీపురుపల్లి కళా వెంకట్రావు, భీమిలి గంటా శ్రీనివాసరావు, పాడేరు కె వెంకటరమేష్ నాయుడు, అలాగే దర్శి గొట్టిపాటి లక్ష్మి, రాజంపేట సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆలూరు నుంచి వీరభద్రగౌడ్, గుంతకల్ నుంచి గుమ్మనూరు జయరాం, అలాగే అనంతపురం అర్బన్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్, కదిరి నుంచి కందికుంట వెంకట ప్రసాద్కి కేటాయించారు. ఇక పార్లమెంటు అభ్యర్థుల విషయానికి వస్తే విజయనగరం కలిశెట్టి అప్పలనాయుడు, అలాగే ఒంగోలు నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి, అనంతపురం నుంచి అంబికా లక్ష్మీనారాయణ, కడప నుంచి భూపేష్ రెడ్డిలకి కేటాయించారు.